ఏంటి మరి మీ వాళ్ళకి సత్తా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నా వాళ్ళు బాగానే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ మిస్ అయింది కానీ ఈ మ్యాచ్ అయితే లాస్ట్ మ్యాచ్ కొన్ని పటాకులు సరిగ్గా పేలలేదు. మా వాళ్ళు మాత్రం మామూలు పేలలా, అదే పేలుతాయి ఈసారి. అవి కూడా పేలనే లైక్ కంగారు పడకండి. కానీ నాకైతే మరి అందరూ బాగానే ఉన్నారు కానీ లాస్ట్ టైం కొంచెం మిస్ అయింది. ఈసారి అది కూడా సెట్ చేసుకుని వస్తాను అనుకుంటున్నాను. ఎవరి మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అయితే లాస్ట్ మ్యాచ్ రచిన్ రవీంద్ర అయితే కొంచెం డక్అవుట్ అయ్యాడు. ఈసారి నీట్ గా ఒక 40 to 50 కొడతారు అనుకుంటున్నాను. త్రిపాఠి షేక్ ఆడిస్తారు త్రిపాఠి మ్యాచ్ లో కంపల్సరీ. అదైతే షేక్ ఆడిస్తాడు, లేకపోతే మన SRH కొట్టాడు కదా మావాడు. టపాక్ కొట్టడం లపక్ లాగున్నాడు, టపాక్ కొట్టడం లపక్ కట్టడం. మీ స్టార్ గాని మీ స్టార్క్ నే SRH మీద మీ స్టార్క్ చేసిన పర్ఫార్మెన్స్ CSK వాళ్ళు రివైంజ్ చేసుకుంటది. మీ స్టార్క్ కంపల్సరీ ఈసారి ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అవుతుంది. ఒక్క వికెట్ గానీ ఎక్కువ రాదు స్టార్క్. స్టార్క్ మంచి ఈ మ్యాచ్ లో ఒకటే వికెట్. సరే మీరు ఒకళ్ళు మిస్టేక్ స్టార్క్ ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ మా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ అంటే కొద్ది స్పిన్ అది కొంచెం కంట్రోల్ చేస్తాడు. చేసినది మీరు కంట్రోల్ చేసినది మాత్రం ఆగిపోదు కదా. ఎకానమీ మెయింటైన్ చేస్తాడు, వికెట్లు ఇస్తాడు. సో ఈ మాకు ఓపెనింగ్ లో రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి ఇద్దరు సెట్ అయిపోయారు అనుకో. తర్వాత మాకు కెప్టెన్ వస్తాడు. మీకు కంగారు పడు, మీ బౌలింగ్ ఎత్తైనా ఉండండి. మా వాళ్ళు ఉన్నారు, సెట్ అయిపోతారు. సెట్ అయిన తర్వాత కెప్టెన్ వస్తాడు. కెప్టెన్ తర్వాత కెప్టెన్ మిస్ అయింది అనుకో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సిక్సెస్ శివం దుబే వస్తాడు. లాస్ట్ లో రవీంద్ర జడేజా, ధోని వచ్చి అలా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు. సెట్. ధోనికి కూడా బ్యాటింగ్ రాకూడదు కానీ ఏదో కొంచెం వచ్చిన ఫ్యాన్స్ కొంచెం ఎంటర్టైన్ చేయాలి కాబట్టి అలా. ఒకవేళ పొరపాటున మా బౌలర్స్